అందరికీ నమస్కారం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు ఫార్మా సిటీ అనేటువంటిది హైదరాబాద్ని ఇబ్బంది కలిగిస్తుంది, కాలుష్య కాసారంగా మారుస్తుంది కనుక ఈ ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. దాంతో రైతులలో చాలా ఆనందోత్సవాలు రేకెత్తాయి. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. కాంగ్రెస్ అభ్యర్థి గెలవడంలో ఫార్మాసిటీ బాధిత గ్రామాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాయి. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని అనేక మార్లు ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామన్నారు. కానీ నెల రోజులు తిరగకముందే నిన్నే మళ్ళీ ఒక ప్రకటన ప్రభుత్వం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఫార్మాసిటీని రద్దు చేయం, దాన్ని కొనసాగిస్తాం అనేటువంటి రీతిలో ఆ ప్రకటన ఉన్నది. కనుక ప్రభుత్వం ఇంత తొందరగా యూటర్న్ తీసుకుంటుందని చెప్పి ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భావించడం లేదు. కనుక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన మాటకు కట్టుబడి ఉండాలి, ఫార్మాసిటీని రద్దు చేయాలి. ఆ ఫార్మాసిటీ స్థానంలో అక్కడ టౌన్షిప్ నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. చేస్తే అదను కూడా చేయొచ్చు. కానీ ఆ టౌన్షిప్కి దాదాపు 20,000 ఎకరాల భూములు అక్కర్లేదు. కనుక రైతుల భూములు ఎవరి దగ్గర నుంచి అయితే ప్రభుత్వం సేకరించిందో ఫార్మాసిటీ పేరుతోటి బలవంతంగా ఆ భూములన్నీ తిరిగి మళ్ళీ రైతులకి ఇవ్వాలనేటువంటిది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళీ దీన్ని పునరాలోచించకపోతే ఫార్మాసిటీ విషయంలో మళ్ళీ రైతులకి ఇంకొక మార్గం ఏమీ లేదు. ఇంతకాలం ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఉద్యమించడం జరిగింది కనుక మళ్ళీ తిరిగి ఉద్యమించడం ద్వారా మాత్రమే తమ భూములను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వం ఆలోచించి ఫార్మాసిటీ విషయంలో వెనకడుగు వేయకుండా ఫార్మాసిటీని రద్దు చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.